మన పురాణాల్లో శివుడు గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి శివుణ్ణి ఆశ్రయించారు. సరైనన్న సదాశివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభం రూపంలో ఆవిర్భవించాడు. పరమ తేజోమయమైన ఆ నిలువెత్తు అగ్నిస్తంభాన్ని తుది మొదలు ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ విష్ణువులు వాటిని కనుగొనేందుకు పోటీపడి వరాహ హంస రూపాల్లో బ్రహ్మదేవుడు తుదిని, విష్ణువు దాని మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ కథలో ఇక్కడ మనం ఆలోచించవలసింది వారిలో ఎవరు గెలిచారని కాదు, వారికన్నా శివుడు అధికుడు కూడా అని కాదు. నిజానికి ఇదొక ప్రతీక. వరాహం భూమిని తవ్వుకుంటూ కిందకు వెళ్ళడమంటే మనిషి తన గతాన్ని అదే పనిగా గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకాలను చీల్చుకుంటూ, గాయాలను రేపుకుంటూ ప్రయాణించడమని అర్థం. ఆ గతం అనంతం, మనిషి బుద్ధికి అందనంత లోతైనది కాబట్టి దాని అంతు తేల్చుకోవటంలో మనిషి విఫలమయ్యాడు. తేజోమయమైన అగ్నికి మొదలేదో విష్ణువు తెలుసుకోలేకపోవటమంటే అది అర్థం హంస రూపంలో బ్రహ్మ పైకి ఎగురుతూ దాని తుది ఏదో కనిపెట్టలేకపోవడం అనేది మనిషి తన భవిష్యత్తును గురించి ముందుగా ఏమీ గ్రహించలేకపోవటానికి సూచన. భవిష్యత్తు విషయమై ఊహల రెక్కలపైనో, ఆశల ఊయలపైనో ఆకాశంలో విహరించటానికి సంకేతమే బ్రహ్మదేవుడి హంసవాహనం. వర్తమానాన్ని విడిచిపెట్టి నిన్నటిలోనూ రేపటిలోనూ జీవించే మనిషికి మనశ్శాంతి కరువవుతుందని, పరాజయం ఎదురవుతుందని బోధించే కథ అది. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చునని ఇప్పుడు ఎందరో పొరబడుతున్న మాదిరిగా మన సంపదతో శ్రీకృష్ణుణ్ణి సైతం తులదూచగలనని భావించి భంగపడిన సత్యభామ దురహంకారానికి ప్రతీకే. శ్రీకృష్ణ తులాభారం కదా. తన ఆధీనంలో ఉన్న ధనరాశులన్నీ ఆమె కుప్పబోసి ఎక్కడెక్కడో దాచిన సంపదల్ని చేరవేసింది. చివరికి ఒంటి మీద సొమ్ములన్నీ ఒలిచి ఇచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుణ్ణి తన పతిదేవుడు అని మాత్రమే అనుకుంది. పతిగా దిగివచ్చిన దేవుడు అని గుర్తించలేకపోయింది. ఆమె విడిచిపెట్టవలసినవి నిజానికి తన దేహంపై సొమ్ములు కావు, తన లోపలి గుప్త నిధులు. దురభిమానం, అతిశయం, అహం వంటి వాటిని ఆమె సంపదల మాదిరి గుండెల్లో దాచిపెట్టింది. ఆ గుప్త నిధులను విడుదల చేసేసరికి తిరిగి శ్రీకృష్ణుడు ఆమెకు వశమయ్యాడు. ఎవ్వరికైనా సరే వాటిని విడిచిపెట్టినప్పుడే భగవంతుడు వశం అవుతాడు. ఈ కథ అందరికీ వర్తిస్తుంది. కుచేలుడు ఎంత బాల్యమిత్రుడైతే మాత్రం పిడికెడు అటుకులకే మురిసిపోయాడు కృష్ణుడు. అఖండ ఐశ్వర్యాలను అనుగ్రహించడం మరీ విడ్డూరం కదూ అనిపిస్తుంది. వాస్తవానికి ఆ గుప్పెడు పిడికెడు అనేది కుచేలుడి చేతి కొలత కాదని, అది గుండె కలత అని గ్రహించినప్పుడే మనకు సత్యం బోధపడుతుంది. హృదయాన్ని భగవంతుడికి సమర్పిస్తే
సర్వ సంపన్నులం కాగలమన్న ఎరుక ఏర్పడుతుంది. పురాణ కథల్లోని ప్రతీకలను, అంతరార్థాలను సరిగ్గా అర్థం చేసుకుంటే మనలో అపార్థాలు తలెత్తుతాయని చెప్పే కథలివన్నీ. ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తాం. ఆ శివపార్వతులే భక్తులకు ఎదురయ్యే పెళ్లి ఆటంకాలను తొలగించి త్వరగా వివాహాన్ని కుదిర్చేందుకు కొలువుదీరిన ప్రాంతమే తిరుమనంజేరి ఆలయం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, పెళ్లి కుదరటంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు, వైవాహిక జీవితంలో సమస్యలున్నవారు, సంతానం లేనివారు ఎక్కువగా దర్శించుకునే ఈ ఆలయాన్ని ఓ రాణి నిర్మించటం విశేషం. తిరుమనన్ అంటే పెళ్లి అని, చేరి అంటే ఊరు అని అర్థం. తమిళనాడు కుంభకోణంలోని మయిలాడుతురైలో కావేరీ నది ఒడ్డున ఉండే తిరుమనంజేరి అనే ఊళ్లో శివపార్వతుల కళ్యాణం సుందరేశ్వరర్ కోకిలాంబల్గా కొలువుతీరి పూజలందుకుంటున్నారు. ఆకట్టుకునే నిర్మాణంతో కనిపించే ఈ గుడిలో ఆది దంపతుల పాణిగ్రహణ భంగిమను చూసేందుకు 2 కళ్ళు చాలవు. అవివాహితులు ఎక్కువగా వచ్చే ఈ ఆలయానికి 1000కి పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుతీరటం వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. ఓసారి ఆది దంపతులు సరదాగా పాచికలాడుతున్నారట. తాను ఓడిపోకూడదనే ఉద్దేశంతో స్వామి ఆట మధ్యలో అమ్మవారిని గోవుగా మార్చేసి భూలోకానికి పంపించేశాడట. అయితే తాను చేసిన పొరపాటును గ్రహించి మహావిష్ణువుతో విషయం చెప్పి పార్వతీదేవికి శాప విమోచనాన్ని కలిగించమంటూ అభ్యర్థించాడట. దాంతో విష్ణుమూర్తి గోవుల కాపరిగా మారిపోయి పార్వతీదేవిని కాపాడటం మొదలుపెట్టి చివరకు శాప విమోచనాన్ని కలిగించాడట. ఆ తర్వాత అమ్మవారు ఈ ప్రాంతంలోనే భరతమునికి కూతురిగా జన్మించిందట. ఆ ముని ఇక్కడే అమ్మవారికి స్వామితో కళ్యాణం జరిపించడాన్ని అలా ఈ ఊరు తిరుమనంజేరిగా ప్రసిద్ధి పొందిందని కథనం. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతున్నప్పుడు కైలాసం దేవతలతో కిక్కిరిసిపోయిందట. దాంతో స్వామి అగస్త్యమునితో దక్షిణ భారతదేశంలో భక్తుల కోసం ఓ ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. అలా అగస్త్యుడు ఇక్కడకు వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే కథనము ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో తనకు భూలోకంలోనూ కళ్యాణం చేసుకోవాలని ఉందని చెప్పటం, స్వామి అంగీకరించడంతో దేవి భరతభూమిని కూతురిగా జన్మించిందని, ఆ మునే శివపార్వతుల వివాహం చేశాడని అంటారు. అలా కొలువుతీరిన స్వామికి చోళరాణి అయిన సెంబియన్మాదేవి ఆలయాన్ని కట్టించిందని ప్రతీతి. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు మొదట సెల్వ గణపతిని దర్శించుకుంటారు. అదయ్యాక కళ్యాణ సుందరేశ్వరర్గా, ఉద్యగనాథన్గా పిలిచే పరమేశ్వరుని పూజించాక కోకిలాంబల్గా కొలువుతీరిన జగన్మాత మందిరానికి వెళ్తారు. ఆ తర్వాత పాణిగ్రహణ భంగిమలో ఉండే ఆది దంపతుల్ని దర్శించుకుంటారు. అప్పుడప్పుడే తమ పిల్లలకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన వాళ్లకు, రకరకాల కారణాల వల్ల పెళ్లి ఆలస్యం అవుతున్న వాళ్లకు ఈ మందిరంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అందులో భాగంగా దేవతలకు వేసిన దండలను తీసి భక్తులకు ఇస్తారు. ఆ హారాల్ని ఇంటికి తీసుకెళ్ళి భద్రపరిచి పెళ్ళయ్యాక నవదంపతులుగా మళ్ళీ ఆ దండలతో తిరిగొచ్చి పూజలు చేయించుకోవాలని చెబుతారు అర్చకులు. అలాగే సంతానం లేని వాళ్ళు కూడా పౌర్ణమి తిథుల్లో ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇక వైవాహిక బంధంలో సమస్యలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని, అలా వచ్చే జంటలు ఎక్కువేనని అంటారు. ఆలయ నిర్వాహకులు చైత్ర మాసంలో ప్రత్యేకత ఉత్సవాలను, నవరాత్రుల, శివరాత్రి, కార్తీక మాసంలో విశేష పూజాధికాలను నిర్వహించటాన్ని ఇక్కడ చూడొచ్చు. ఏ క్షేత్రమైనా, ఏ దేవుడైనా ముందు ముఖ్యంగా మనిషి అనేవాడు చేయవలసింది నమ్మకంతో భగవంతుణ్ణి నమ్మి పూజిస్తే ఏ స్వామి అయినా తప్పక అనుగ్రహిస్తాడు.